హాయ్ గైస్. సో ఇంటర్లింక్ వీసా కార్డ్ని ఎలా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంటర్లింక్ వ్యాలెట్ అనేది క్రియేట్ అయి ఉండాలి. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంది. ఒకవేళ వ్యాలెట్ ఎవరైతే క్రియేట్ చేసుకోలేదో వాళ్ళు వెళ్ళి చూసి ప్రాపర్గా క్రియేట్ చేసుకోండి. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా వ్యాలెట్ 1 అని. సో కింద అడ్రస్ ఉంది కదా, ఏదైతే 0xA617, సో అదనేది వ్యాలెట్ అడ్రస్ అనమాట. చాలా పెద్ద ఉంటుంది. అక్కడ .0A07 ఉంది కదా. ఈ లాస్ట్ నెంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్ అనేవి ఉన్నాయి కదా. సో ఇక్కడ మీకు రైట్ సైడ్లో ఉండేది కాపీ బటన్. సో ఆ అడ్రస్ అనేది వ్యాలెట్ అడ్రస్ అనేది కాపీ చేసుకోండి ఫస్ట్. సో దాని తర్వాత కార్డ్ మీద క్లిక్ చేస్తే కింద సో ఇలా వస్తుంది. ఇక్కడ పైన ఉంది చూడండి, 0A07 అని లాస్ట్ ఉంది కదా. సో అక్కడ కన్ఫర్మ్ చేసుకోండి మీ వ్యాలెటా కాదా అనేది కన్ఫర్మ్ చేసుకోండి అలా. ఎందుకంటే ఒక వ్యాలెట్ బ్యాకప్ తీసుకుంటారు, ఫ్రేజ్ 12 కీవర్డ్స్ ఉంటాయి కదా. సో ఆ ఫ్రేజ్ అనేది ఇంకో వ్యాలెట్ అడ్రస్ ఇచ్చింటారు. సో మల్టిపుల్ వ్యాలెట్స్ క్రియేట్ చేసుకుంటారు. సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా చూసుకోండి ఒకసారి. ఓకే, ఒకే వ్యాలెట్ మేనేజ్ చేసే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. ఇలా మల్టిపుల్ వ్యాలెట్స్ అనేవి మేనేజ్ చేసే వాళ్ళకి కొంచెం రిస్క్ ఉంటుంది. సో కింద అప్లై నవ్ కొట్టండి. సో అప్లై నవ్ కొట్టాక కిందికి స్క్రోల్ చేస్తే గెట్ ఫ్రీ కార్డ్ నవ్ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. సో పేజ్ అనేది ఇలా ఓపెన్ అయిపోద్ది. ఓకే, ఇక్కడ మెయిల్ కన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇక్కడ మీ ఇంటర్లింక్ ఐడి ఏది ఉందో సో ఆ ఇంటర్లింక్ ఐడి టైప్ చేయండి. ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ అనేది ఇందాక కాపీ చేసుకోమన్నాను కదా, లాస్ట్లో 0A07. సో ఇలా ప్రాపర్గా వ్యాలెట్ అడ్రస్ అనేది ప్రాపర్గా కాపీ అయ్యిందో లేదో చూడండి. అదా మీరు వాడుతున్న వ్యాలెట్ అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేస్తున్న వ్యాలెట్ అడ్రస్ సేమా కాదా అనేది చూసుకోండి. సో ఇక్కడ చాలామందికి ఆన్సర్ రాయడానికి రావట్లేదు. సో మీరేం చేస్తారు, చాట్‌జీపీటీని యూజ్ చేయండి. సో ఈ ఎంటైర్ క్వశ్చన్ని కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకున్నాము. అండ్ చాట్‌జీపీటీకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయండి పైన. ఓకే, నేను పైన పేస్ట్ చేశాను, అది రావట్లేదు. పేస్ట్ చేశాక ఇక్కడ చూసారా నేనేమి ఇచ్చాను దానికి, గివ్ మీ షార్ట్ అండ్ స్ట్రాంగ్ ఆన్సర్, ఆల్సో include some details as I mentioning. Now so I am an ambassador and I am mining 6 sessions in a day. Also I do day task without missing. సో ఇది ఇలా నార్మల్గా టైప్ చేసైనా పెట్టవచ్చు. సో అదేమిచ్చింది, ఐ హ్యావ్ బీన్ కమిటెడ్ ఇంటర్లింక్ అంబాసిడర్ కన్సిస్టెంట్లీ మైనింగ్ ఆల్ 6 సెషన్స్ ఎవ్రీ సింగిల్ డే. సో ఇలా సో ఎంటైర్ దీన్ని కాపీ చేసుకుని అక్కడ ఏమి ఇచ్చామంటే వాళ్ళ క్వశ్చన్ ఇచ్చి అండ్ ఇవి కూడా ఇంక్లూడ్ చేయమని చెప్పాం. ఏది, నేను అంబాసిడర్ అయ్యాను, సో నేను 6 సార్లు మైన్ చేస్తాను అండ్ డే టాస్క్లు కూడా మిస్ అవ్వకుండా చేస్తాను అనేది మనం మెన్షన్ చేసాం. సో అక్కడ ఏమైంది, అది ప్రాపర్ ఇంగ్లీష్లో మెన్షన్ చేసేసింది. సో ఎంటైర్ థింగ్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. అంబాసిడర్ అయిన వాళ్ళే అంబాసిడర్ అని అక్కడ మెన్షన్ చేయండి, ఏదైతే ఇప్పుడు చాట్‌జీపీటీలో చెప్పానో. సో ఇక్కడ పేస్ట్ చేయొచ్చు, సబ్మిట్ కొట్టేయచ్చు. ఓకేనా. సో ఇది మీకు మళ్ళీ ఒకసారి క్లారిటీ చెప్తాను. ఇక్కడ ఉన్నది కదా. సో గివ్ మీ షార్ట్ అండ్ స్ట్రాంగ్ ఆన్సర్, ఆల్సో ఇంక్లూడ్స్ సమ్ డీటెయిల్స్ యాజ్ ఐ మెన్షనింగ్ నౌ అని పెట్టాను కదా. ఓకే, ఇప్పుడు
దానికి ఏం చెప్పానంటే షార్ట్ ఉండాలి బట్ స్ట్రాంగ్ ఆన్సర్ కావాలి. అండ్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది కూడా ఇంక్లూడ్ చేయమని చాట్‌జీపీటీకి చెప్తున్నా. ఏమని చెప్పాను? సో ఐ యామ్ అన్ అంబాసిడర్, నేను అంబాసిడర్ని. అండ్ ఐ యామ్ మైనింగ్ 6 సెషన్స్ ఇన్ ఎ డే. ఆల్సో ఐ డూ డే టాస్క్ వితౌట్ మిస్సింగ్ అని పెట్టాను. సో సింపుల్గా ఈ ఆన్సర్ సరిపోద్ది అనమాట. ఓకేనా? అంబాసిడర్ కాని వాళ్ళు నేను 6 టైమ్స్ మైన్ చేస్తాను అని కూడా పెట్టవచ్చు. సమ్ ఎక్స్లో సమ్ పోస్ట్స్ ఇంటర్లింక్కి సంబంధించిన పోస్ట్స్ కూడా పెడుతుంటాను అని కూడా చెప్పొచ్చు. ఓకేనా?